Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. श्रीराञ्जनेयं प्रसन्नाञ्जनेयं प्रभादिव्यकायं प्रकीर्तिप्रदायं भजे वायुपुत्रं भजे बालगात्रं भजेऽहं पवित्रं भजे सूर्यमित्रं भजे रुद्ररूपं भजे ब्रह्मतेजं बटञ्चुन् ప్రభాతంబు సాయంత్రమున్ని నామ సంకీర్తనల్ చేసితే పాపముల్ బాయునే భయముల్ దీరునే సౌఖ్యముల్ కల్గునే ఓ మహావీర ఓ మహాభక్త ఓ దేవ మహానుభావ ప్రసన్నం ప్రసన్నం. చిన్న ఆంజనేయ స్వామి గొప్ప రామభక్తుడు, మహాశక్తిమంతుడు. నీకే కష్టం వచ్చినా జై వీరాంజనేయ అని అన్నావనుకో, నీకెక్కడ లేని శక్తి వస్తుంది. నీకొచ్చిన కష్టము తొలగిపోతుంది. అలాగే మమ్మీ, జై వీరాంజనేయ. ఓం లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయా అమ్మో, ఆరు దాటిపోయింది. జయ పూజ మొదలు పెట్టినట్టుంది. ఇక మనకు పూజ తప్పదు. త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. సారీ జయ, కొంచెం లేట్ అయింది. కొంచెం లేట్ కాదు డాడీ, పూజ మొత్తం అయిపోయింది. నువ్వుట్రా, అయినా నాకు తెలియకడతాను జయ. 5 గంటలకే లేచి 6 గంటల లోపే పూజ చేయాలా? 6 తర్వాత చేస్తే ఆ దేవుడు ఒప్పుకోడా? దేవుడు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. చూడండి, చిన్న పిల్లాడు మీకంటే ముందు లేచి రెడీ అవుతున్నాడు. చిన్నేళ్లొచ్చాయి. ఎన్నేళ్ళు? మీకెందుకండి ఇంకా ఈ బద్ధకం? నేను చెప్పేది వాడి గురించే. పాపం క్రమశిక్షణ పెడతావు, వాడిని ఎందుకు బాధపడతావు? ఇవన్నీ నేను చేస్తుంటే నాకు లేని బాధ మీకెందుకు డాడీ? బాగా బుద్ధి చెప్పావురా. లక్ష్మి, వస్తున్నానమ్మా. అబ్బా, పట్టుదోతులో బాబు ఎంత ముద్దొస్తున్నాడో. అచ్చం బాలకృష్ణుడిలా ఉన్నాడు. మరీ అంత పొగడికే దిష్టి తగులుతుంది. అమ్మో. చిన్ను, నువ్వు వెళ్ళి రెడీ అవు నాన్న. అలాగే మమ్మీ. యా! అమ్మో, ఆహా, అది అమ్మగారి డిసిప్లిన్ అంటే. 8 గంటలకల్లా టిఫిన్ చేయాలి అంటే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర హాజరు కావాల్సిందే. మీరు కూడా కూర్చోండి పిచ్చయ్య గారు. అమ్మా, ఎంతైనా మీ యజమానులు, మేము ఉద్యోగస్తులం. మేము మీతో పాటు సమానంగా కూర్చొని టిఫిన్ చేయడానికి వింటానికి బాగానే ఉంటదేమో కానీ చూడటానికి అంత బాగోదు. మేనేజర్ గారు, మేము యజమానులం, మీరు ఉద్యోగస్తులు అనేది తినేటప్పుడు కాదు, వర్క్ చేసేటప్పుడు మాత్రమే. కూర్చో. అమ్మగారు, వడ్డించమంటారా? ఒక్క క్షణం. పిచ్చయ్య గారు, బావగారేరి? వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా. నాయనా, ఉత్తరం వైపు నీ ఉండగా మాకు భయం ఏమిటి అంటావా? అలాగే స్వామి, నీ ఉండగా మాకు భయం ఏమిటి? ఆ మూలలో ఉన్న దేవుడితో మాట్లాడుతున్నారు. ఆగ్నేయంలో ఆంజనేయ, ఈశాన్యంలో ఈశ్వర, నైరుతిలో నాంచారమ్మ, వాయవ్యంలో వాతాపి గణపతి. ఇంటికొచ్చిన కష్టమేమీ లేదా? ధన్యుని స్వామి, ధన్యుని. అమ్మా, అష్టదిక్పాలకులు కాపాడుతుండగా ఈ ఇంటికొచ్చిన లోటేమిటమ్మా? కలకాలం సుఖ సంతోషాలతో కలకల్లాడుతుంది. ఏ గుడికెళ్ళొస్తున్నారు బావగారు? ఇంకే గుడికమ్మా? శివాలయానికి. ఈ వేళ శని త్రయోదశి కదమ్మా. దగ్గుపాటి వారి ఏకైక వంశాంకురం బాబు పేరు మీద అర్చన, అభిషేకం చేయించుకొస్తున్నా. థ్యాంక్స్ పెదనాన్న. చాలా సంతోషం బావగారు. కన్న తండ్రి కంటే ఎక్కువ అభిమానం చూపిస్తున్నారు. నా తమ్ముడు కొడుకు నా కొడుకు కదా, వాడు నాన్న, నేను పెద్ద నాన్న. అయ్యగారు, దోశలకు కోడిపులు చేయమంటారా? శివ శివ. ఓసినీమతి మరుపు మండ. అయ్యగారు ఇవన్నీ మానేసి 20 ఏళ్లయింది. అమ్మగారు పోయాక అయ్యగారు మకారత్రయాన్ని ముట్టందే. మకారత్రయమా? మకారత్రయం అంటే మాంసం, మందు, మగువ. లక్ష్మి, అమ్మా, బావగారికి సాంబార్ వడ్డించు. ఏమండి, సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదా? అలాగే. మర్చిపోవద్దు. అలాగే. చిన్ను, క్లాస్ లో మిస్ చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి, సరేనా? అలాగే మమ్మీ. జాగ్రత్త. జయ, నువ్వు వెళ్ళి కారుకి ఎదురుగారా. ఒరేయ్, ఏంటండి? రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, బాబు జాగ్రత్త. అలాగేనండి.
ఎలాగుందిరా మన డాన్స్ సూపర్ అండి బాబు. ఆ. మీకు డాన్స్ లో ఇంత టాలెంట్ ఉందని నేను అనుకోలేదు. అవునండి, ఆ. ఈ డ్రెస్ లో అమ్మగారు అయ్యగారు మిమ్మల్ని చూస్తే ఏం జరుగుతుందంటారు? ఓ పిచ్చోడా, ఊరు బయట ఉన్న ఈ గెస్ట్ హౌస్ కి వాళ్ళెందుకు వస్తారు, మనల్ని ఎలా చూస్తారు? అయినా ఇంకెంతకాలం లేరా ఈ ఊరు బయట సెటప్. తొందరలోనే ఆ వికాస్ గాని వేసేస్తాను, కోట్లాది రూపాయల ఆస్తిని దక్కించుకుంటా. చిన్న కురాన్ని చంపడం తప్పు కదండి. నువ్వు నోరు మీరా. మరి వాళ్ళు నాకు చేసిన ద్రోహం బాగుందా? ఏం చేశారండి? ఏం చేశారా? వాళ్ళకు పెళ్ళయి 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోయేసరికి నా కొడుకుని తెచ్చుకుని పెంచుకున్నా. ఓ, నా కొడుకు ఆ ఇంటికి వారసుడైతే ఆ ఆస్తి మొత్తం అనిపించొచ్చని కలల కన్నాను. కానీ ఏం జరిగింది? నా కొడుకు ఆ ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం వాళ్ళకి ఆ వయసులో ఆ వికాస్ గాడు పుట్టాడు. తర్వాత ఏముంది, నువ్వే చూస్తున్నావు కదా. ఆ వికాస్ గాడిని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. నా కొడుకుని ఆ ముంబై బ్రాంచ్కి మేనేజర్ గా పాడేశారు. మరి ఇప్పుడు ఎలాగండి? ఇప్పుడు ఎలాగా? ఏ కొడుకునైతే చూసి మురిసిపోతున్నారో ఆ కొడుకుని సఫా చేస్తాను. దాంతో ఏకైక వారసుడిగా నా కొడుకు ఆ ఇంటికి, కోట్లాది రూపాయల ఆస్తి నా జేబులోకి. ఏమండి మరి నా వాటా? నీకు కూడా ఇస్తాను లేరా, ముందా ముక్కందుకో. అలా అన్నారు, బాగుంది. చిన్నాన్న అయ్యో ఇక్కడ చిన్నాన్న, మీరు నన్ను క్షమించి మీరే నన్ను కాపాడాలి. ఒరేయ్, లే ముందు పైకిలే. ఏంట్రా, ఏం జరిగింది? అవును, నువ్వు ముంబై నుండి ఎప్పుడొచ్చావు? ఇప్పుడే వచ్చాను. పిన్ని, నువ్వు కూడా నన్ను క్షమించి కాపాడేయాలి. చిన్నాన్న, అనుకోని పరిస్థితుల్లో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, చేసేసుకున్నాను. ఒరేయ్, ఏంట్రా నువ్వు చెప్పేది? అవును పిన్ని, వేరే గత్యంతరం లేక పెళ్లి చేసేసుకున్నాను. ఏంట్రా ఇది? ఈ విషయం మీ నాన్నకు తెలిస్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు, చంపేస్తాడు. అందుకే కదా మీ కళ్ళ మీద పడింది. ఏవైనా సరే మా నాన్నని మీరే ఒప్పించాలి, అది మీ ఇద్దరు బాధ్యత కూడా. సరే, ఇంతకీ అమ్మాయి ఇది? వచ్చింది. గుంజు గుంజులాగా వేరి ఆజా ఆజా. పేరు గుంజలానా? నమస్తే పితాజీ, నమస్తే మాతాజీ. ఆహా, ఈడు జోడు భలేగుంది కదా, జంట చక్కగా ఉంది. ఇప్పుడే వస్తా. ఓకే. కట్నం 50 లక్షల రూపాయలు తక్కువైతే కుదరదండి. ఏమండోయ్, నేను తర్వాత మాట్లాడతాను. ఏంటి అడావడే? మీకు శుభవార్త చెబుదామని. ఏంటా వార్త? మన అబ్బాయి వంశీ లేడండి. మన అబ్బాయి కాదు, మా అబ్బాయి. అదేనండి, ఎవరబ్బాయి అయితేనేంటి, వంశీ లేడండి. ఉన్నాడు, ముంబైలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తారు? చాలా కాలం తర్వాత వచ్చినందుకు సంతోషిస్తాను. ఆయన వస్తూ వస్తూ మీకు కోడల పిల్లని కూడా తెచ్చాడు అనుకోండి, అప్పుడేం చేస్తారు? దానికేస్తాను. ఒక్క నిమిషం. ఇది లాభం లేదు. అది ఇది కరెక్ట్. ముంబైలో మన ఆఫీస్ ఉంది కదా, ఆ ఆఫీస్ లో అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసేది. ఒక రోజు నన్ను చూసి కుచ్చి కుచ్చి హోతా హై అంది. వెంటనే నేను హమ్ దిల్ దే చుకే సనం అన్నాను. తను ప్యార్ కోయి ఖేల్ నహీ అంది. నహీ, దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే. మా నాన్న దేవుడు లాంటి చిన్నకు, దేవత లాంటి పిన్నమ్మకు తెలియకుండా పెళ్లి చేసుకుంటావా నువ్వు? పోనీలేండి బావగారు, ఏదో చిన్న కుర్రాడు తెలియక. చిన్న కూరడు అయితే చాక్లెట్లు పెన్నులు కొనుక్కోరు కానీ ఇలా వయసు వచ్చిన అమ్మాయి లేకొచ్చినా వీపు తీరేస్తాను. నేను ఊరుకున్నాను, నా రాముడు ఊరుకోడు. ఊరుకోనే, ఏదో తెలియక చేశాడు, ఊరుకో. నువ్వు తమ్ముడు. మామాజీ, మాఫ్ కీజియే మామాజీ. నాన్న, మీ కోడలు మిమ్మల్ని క్షమించమని అడుగుతుంది. చెప్పించి కొడతాను. నీ బోర్డు ట్రాన్సాక్షన్ నాకు అక్కర్లేదు, నాకు ఆ మాత్రం తెలుసు. మామాజీనై తాతాజీనై తేరగా వచ్చాడని 3 వేసుకుని కాలం పెడితే క్షమిస్తాను అనుకున్నావా? నేను క్షమించిన, నా రాముడు క్షమించాడు. దర్శాల్ చావు చావు అంతే. పదండి. నువ్వు భయపడకమ్మా, అన్నయ్యదంతా తాటాకులమంట, ఊరికే గుప్పమంటాడు. మళ్ళీ ఏ కృష్ణుడో చెప్పాడంటే చల్లారిపోతాడు. డోంట్ వరీ, డోంట్ వరీ. నాన్న నాన్న, ముందు ఆ ముంబై దాన్ని బయట పంపించు. ముందు నువ్వు కోపం తగ్గించుకుని నేను చెప్పింది విన్నావనుకో, ఆ తర్వాత ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు. అప్పుడు పంపించేసావా? మామూలు మనిషి కాదు అంటే ₹1 కోటి వారసురాలు అని. ₹1 కోటి? దాదా కూర్చో. ఏంటి చెప్పేది? జాగ్రత్తగా విను. నా గుంజులాకు ముందు వెనకాల అమ్మ నాన్న ఎవరూ లేరు. ఉన్నది ఒకే ఒక పండు ముసలిది, దానికి 90 ఏళ్లు. ఈ రోజు రేపు టపా కట్టేస్తుంది. అది టపా కట్టేగానే నేను ముంబై వెళ్ళి ఆ ₹1 కోటి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టేస్తా. కృష్ణ కృష్ణ, ఆనాడు నువ్వు రుక్మిణిని ఎత్తుకొచ్చినట్టు ఈనాడు మా అబ్బాయి ఈ అమ్మాయిని ఎత్తుకొచ్చాడు. క్షమించేయబట్టావా? అలాగే కృష్ణ, అలాగే. రేయ్,
కృష్ణుడు క్షమించేయమన్నాడరా. అది సరే గాని ఆ, ఇంతకీ మనలో మనమాట ఆ అమ్మాయితో కమిట్ అయిపోయావా? కమిట్ అవ్వటం అంటే ఏంటి? అదే రా శోభనం. ఇంతవరకు లేదు కానీ ఈ రోజు రాత్రి కమిట్ అయిపోతాను. చంపేస్తాను. నాతో చెప్పకుండా కమిట్ అవ్వకూడదు. ఏ అలా కమిట్ అయ్యావనుకో కోసేస్తాను ఏంటి? కాలు. ఓహో, నువ్వు చెప్పిన కహాని నిజమో కాదో, వాళ్ళకి ఆస్తుందో లేదో నాకు తెలిసినంత వరకు మీరిద్దరూ కలవడానికి వీల్లేదు. ఇదేం చెత్త ఫిట్టింగ్ నాన్న.